హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన మధ్యాహ్నం లంచ్ స్పెషల్ వైట్ రైస్. ఏమి తినగానప్పుడు నోరు కొంచెం ఇదిగా అనిపించినప్పుడు ఇలా పుల్లగా దీన్ని మా పక్క గొడ్డు కారం అంటారు, కొన్ని పక్కలు ఎర్రకారం అంటారు. ఇలా పుల్లగా కారం చేసుకొని తింటే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నోరేమన్నా ఇదేంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎందుకు ఆలస్యం? వేడి అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ ఈ కారం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కారం దీన్ని ఎలా తయారు చేస్తారో, దీనికి ఏమేమి వేస్తారో నెక్స్ట్ మన వీడియోలో చేస్తాను. ఇప్పుడు నాకు టైం ఎక్కడో పెయింట్ వచ్చింది, లేట్ అయిపోయింది కాబట్టి ఈ కారంని తయారు చేసే విధానం నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ కారం కొంచెం చేసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుని తయారు చేసి తిని చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి ఎర్రకారం, గుడ్డు కారం అంటారు, ఎర్రకారం అంటారు దీన్ని. ఓకే, స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కానీ వేరే లెవెల్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఇందులో ఇలా ట్రై చేయండి. ఆ కార్డును ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ మన వీడియోలో నేను యాడ్ చేస్తాను. అప్పుడు చూసి ఎలా తయారు చేస్తారు. పుల్లగా ఆ ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎప్పుడో మన చిన్నప్పుడు మన అమ్మమ్మల నాటిక రెసిపీ ఇది. ఎర్రకారం, వడ్డుకారం అంటారు, ఎర్రకారం అంటారు. మన అమ్మమ్మలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు దీన్ని. అన్నం చేసుకొని దాంట్లో సంగటికి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మన అమ్మమ్మల నాటి రెసిపీ. చూసారుగా, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
ఇప్పుడు ఈ ఎర్రకారాన్ని ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ మన వీడియోలో పెట్టాను, మీరు కూడా చేస్తారు కదా అండి. మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, డన్.